ఓకే అనలేదని చెప్పిన దానికి పాపం వాళ్ళకు ఇదైపోతుంది. అంటే కవితను అరెస్ట్ చేయాలనే విషయం కూడా చేయొద్దని చెప్పిన విషయం కూడా ఎందుకు చెప్పలేదు ప్రధానమంత్రి ఎవరు అడిగిండ్రు? రేవంత్ రెడ్డి కేటీఆర్ అడిగిందా? ప్రధానమంత్రి కేటీఆర్ చెప్పిండా మాట అడిగి చెప్పినా అని చెప్పిండా? అడిగినా మేము అరెస్ట్ చేయొద్దని అడిగినామని చెప్పిండా? నిన్న ముఖ్యమంత్రి ఇన్ని విషయాలు ప్రధానమంత్రి ఇన్ని విషయాలు నేను అడుగుతున్నది మీరు అడిగిన మాట ఎవరు అడిగి ఆయన అడుగుతున్నది ఒకటి, మీరు అడుగుతున్నది ఇంకొకటి. రేవంత్ రెడ్డిని మీరు అడగండి, మీరు రేవంత్ రెడ్డిని అడగండి. మీరు ఓటుకు నోటు కేసులో ఉన్నారు కదా, మిమ్మల్ని మీ పైన ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని అడగండి. కేసు అడగండి రేవంత్ రెడ్డిని. మీకు కేసీఆర్ కి కేటీఆర్ కు ఉన్న అవినాభావ సంబంధాలేంది, మీకు కవితకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలేంది, మీకున్నటువంటి బిజినెస్ వ్యాపార సంబంధాలేంటివి అడగండి. ఎందుకోసం అది కేసు ఇప్పటిదాకా మరి ఎందుకు మూసిపెట్టిందో అడగండి. వాళ్ళు అడిగిన మాట నన్ను అడగడం కాదు, ప్రజలు అడిగే మాట కూడా వాళ్ళు అడగండి. మేడం రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు పెట్టుకున్నారు? 2018 పెట్టుకుని ఉంటే నేను గెలుస్తుంటే కదా, పెట్టుకుని ఉంటే నేను గెలుస్తుంటే కదా. అంటే రాబోయే ఎన్నికలలో 9 సీట్లు బీఆర్ఎస్ కు, 7 సీట్లు బీజేపీకి, ఒకటి ఎంఐఎం సీట్లు ఒకటని చెప్పి వాళ్ళ ముగ్గురు మధ్యన ఒప్పందం ఉంది. వాళ్ళ ఎంపీలే నాకు చెప్పారని చెప్పి తను స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కి కేసీఆర్ కి ఏమి తీసుకోడు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లైవ్ లో ఉండాలి, ఏదో ఒకటి అబద్ధమో ఏదో ఒకటి మాట్లాడాలి, లైవ్ లో ఉండాలి, కొంచెం నా డిస్కషన్ కావాలనే టైపు. దానికి ఏదైనా మాట్లాడతారు, ఏదో అది నిజమైనవి మాట్లాడితే దానికి జవాబులు చెప్పొచ్చు. కేవలం ఏదో ఒక చర్చ జరగాలి, ఏదో ఒక మాట మాట్లాడడానికి ఇది కావాలి, రేవంత్ రెడ్డి ఇట్లా అడిగిండు, రేవంత్ రెడ్డి అట్లా అడిగిండు అని అడిపించుకోవడానికి మాట్లాడాలంటే దానికి జవాబు చెప్పే అవసరం లేదు ఇక్కడ.